కట్టుకున్నటువంటి పాప కళంకము నీ కరుణతో క్షమించి నీ స్వర్గలోకమునందు సంతోషభరితుడిగా జీవించుకునేటువంటి నీ నిలైనటువంటి జీవితమును ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థన చేయించున్నాను. ప్రభువే, నాడు ఈ బొత్సవారి వరుస గ్రామస్తులందరూ మరి మాస్టర్ గారి ఏడలో చూపినటువంటి ఆ ఉన్నతమైనటువంటి గౌరవములకు గాను నీ దీవెనలను వారిపై కుమ్మరించండి. ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి తన భార్యను తన బిడ్డలను నీకు బలపరచండి. నీ విశ్వాసమునందు వారి జీవితాన్ని స్థిరపరచుకుంటూ ప్రభు నీ మహిమార్థము ఈ లోకమునందు ఘనుడుగా జీవించగలిగేటువంటి గొప్ప భాగ్యమును నీ ప్రేమను పరిపూర్ణపరిచి దీవించి నడిపించమని మరి ఇక్కడ ఉన్నటువంటి కూడి వచ్చినటువంటి బిడ్డలందరికీ నీ ఆత్మీయ సంతోషమును ఆనందమును అనుగ్రహింపచేస్తూ మరి ఆ మాస్టర్ గారి ద్వారా వారు పొందుకున్నటువంటి సంతోషభరితమైన జీవితములో ఒకనాడు మేము కూడా ఆ స్వర్గరాజ్యమునందు నీ బిడ్డలుగా జీవించగలిగేటువంటి భాగ్యమునందు మమ్మల్ని అందరినీ బలపరిచి దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. ఆనాటికి కావలసిన ఆయనను మాకు నేర్పివ్వండి. మా యొక్క అపరాధాలని మీరు రక్షించండి. మమ్ము సాధులందు ప్రవేశపరచండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిలబడేవారును ప్రభు మీతో ఉన్నారు. శ్రీరాశులు వారికి మీ గొప్ప పరమకు యేసునాశులను పరిశుద్ధమైన మా సర్వేశ్వర మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మహిమ కలుగును గాక. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయవలన సమాధానముతో విశ్రమింతురుగాక. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ యేసుక్రీస్తు గారి ఆత్మకు భగవంతుడు తన నిత్య సౌభాగ్యములను గ్రహింపచేసి జీవింపచేయుదురుగాక. ఆమేన్.